దేవునికి స్తోత్రం. ఈరోజు ఆత్మస్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మీయ వాగ్దానం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. యోహాను సువార్త 6:63. ప్రియా ఆత్మస్వరూపుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి పేరట తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహాకృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీకు గొప్ప జయము, విజయము, ఆనంద, ఆదరణ, సంరక్షణ దయచేయునుగాక. దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ పేరు, మీ అవసరత కొరకు కూడా తెలియపరచండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభుపాద సన్నిధిలో ప్రార్థిస్తాను. దేవుడు సంపూర్ణమైన కార్యం జరిగించినప్పుడు ఆయన సాక్షిగా మీరు నిలవండి. ప్రభు ఎల్లప్పుడూ మీకు తోడేయుండుగాక. ఆ దేవదేవుని యొక్క కృప నిరంతరం మీతో ఉండుగాక. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆత్మస్వరూపుడు. ఆత్మయే జీవింపచేయుచున్నాడు. దేవుడు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మనము ఆరాధించే దేవుడు సంపూర్ణముగా పరిశుద్ధుడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, మహారాజు, మహాదేవుడు, శ్రీమంతుడు, సర్వకృపానిధి, అందరికంటే గొప్పవాడు. అట్టి గొప్ప దేవునిని కలిగి ఉన్న మనము గొప్పగా బ్రతకాలని, ఆయన గొప్పతనమును చాటవలనని ఆయన ఆశ. దేవుడు ఆదామును చేసినప్పుడు ఏలమని అతన్ని సృష్టించాడు. దేవుని బిడ్డలారా, అభివృద్ధి చెందమని దేవాది దేవుడు ఆశీర్వదించాడు. లోకములో భౌతికముగా వర్ధిల్లాలని, ఆత్మలో దేవుని చిత్తమును నెరవేర్చువారముగా వర్ధిల్లవలేనని దేవుడు ఆదామును నిర్మిస్తే, ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆత్మలో నేరసిల్లాడు. అతని ద్వారా అనేకులు పాపములో వర్ధిల్లడానికి కారకులైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకరు చేసిన పొరపాటు అందరి మీద ఉన్నది. కైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మలో వర్ధిల్లాలి. బాహ్య పురుషుడు సత్యనే గాని అంతరంగ పురుషుడు బయటికి రాడు. శరీర సంబంధంగా మనం సత్యనే గాని ఆత్మ సంబంధంగా మనం వర్ధిల్లలేము. తండ్రి తన బిడ్డ వర్ధిల్లాలని, గురువు తన విద్యార్థి వర్ధిల్లాలని, ఒక స్నేహితుడు తన స్నేహితుడు వర్ధిల్లాలని, ఒక సంఘ కాపరి తన సంఘం వర్ధిల్లాలని, ఈ విధంగా వర్ధిల్లాలని అనేక మంది కోరుకుంటారు. మనకి వర్ధిల్లుట ఎంత ఇష్టమో నేరసిల్లుట అంత అసహ్యం. మరి ఆత్మలో నేరసిల్చే నీవేవో గ్రహిస్తున్నావా? వాటిని అసహించుకొని ఆత్మలో వర్ధిల్లడానికి, నూరంతల ఫలం పొందుకోవడానికి ప్రయాసపడాలి. దేవదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ప్రయాసపడ్డావో ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరగండి. స్థిరులై ఉండండి. ప్రభు మీ జీవితంలో అద్భుత కార్యం చేయగల మహాదేవుడే. శరీరము మట్టి నుండి వస్తే ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చినది. దేవుడు మనిషిని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవాయువును వదగా నరుడు జీవాత్మ అగునట్లుగా చేశాను. శరీరము, ప్రాణము, ఆత్మ. మానవుడు మనిషిలో ఉన్న ఆత్మ మనిషిని వదిలిపోయిన తర్వాత శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఈ భూమి మీద మనిషి ఆత్మ నిర్లక్ష్యపెట్టి, శరీరంను లక్ష్యపెట్టి దాన్ని అభివృద్ధి చేసుకుంటే అది ఆత్మీయతలో శూన్యము. దేవుని బిడ్డలారా, ఆ అభివృద్ధిని స్వల్పకాలమే కానీ ఆత్మలో వర్ధిల్లాడు. ఆత్మలో వర్ధిల్లటం ఈ భూమి మీద మాత్రమే కాదు, పరలోకమందును ఆ అభివృద్ధి నిత్యమైనదని నేను జీవగల దేవుడి పేడ తెలియపరుస్తున్నాను. దేవుడు ఆత్మ గనుక ఆయన బిడ్డలు కూడా ఆయన ఆత్మను పొందుకొని ఆయన ఆత్మ చేత నడిపించబడాలి. మనము దరిద్రతలో, హీనదశలో ఉండుట ఆయన చిత్తము కాదు, ఏమాత్రం కూడా కాదు. ఆయన ఆత్మను పొందుకున్న మనము నీతిలో, భక్తిలో, యథార్థతలో, పవిత్రతలో, ప్రార్థనలో, విశ్వాసంలో బహుగా వర్ధిల్లాలని జీవగల దేవదేవుని పేరట మీకు తెలియపరుస్తున్నాను. నీవు ఆత్మలో వర్ధిల్ల కోరితే మొదట నీ స్థితి కొంచెముగా దారిద్ర్యంలో ఉండవచ్చును. అయితే చివరకు నీ అభివృద్ధిని బట్టి నీవు, నీ కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరంగా వర్ధిల్లుతూ ఉంటారని నేను జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. నీవు క్రైస్తవునిగా ఉండి కేవలం పైకి వర్ధిల్లటం, ఆత్మలో వర్ధిల్లటం కాదు.
ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడని దేవుడి వాక్యం తేటతెల్లగా తెలియపరుస్తుంది. క్రైస్తవుని జీవితము ఆత్మీయమైనది కనుక క్రైస్తవుడు మొట్టమొదట చేయవలసింది ఆత్మలో దేవుని ఎదుట వర్ధిల్లుట నేర్చుకోవాలి. మన ఆత్మ దేవుని ఆత్మ చేత ఐక్యమైనప్పుడు ఇక శరీరం మనపై పెత్తనం చెలాయించదు. దేవుని ఆత్మ మన ఆత్మ తనలో వర్ధిల్ల చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీంప చేయుచున్నది. శరీరం కేవలం నిష్ప్రయోజనమే. మనలను జీంపచేసే ఆత్మ ఆత్మానుసారంగా జీవిస్తూ జీంపచేయనట్లు దేవుని జీవముగల ఆత్మచేత నడిపించబడే వారమై ఉందాము. ప్రభు కృపలో మనం వర్ధిల్దాం. ఆత్మలో వర్ధిల్లాలంటే మనమే దేవుల్లో వెలగాలి. దేవుని వాక్యంలో మనం నిలవాలి. పరిశుద్ధ ఆత్మ దేవుడికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగించాలి. ప్రభు యొక్క మహాకృప ద్వారా ఆత్మీయ జీంప చేయుచున్నది. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మీరు ఆత్మీయ జీవితంతో వర్ధిల్లాలని ప్రభు పేరట కోరుతూ ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ ఆత్మస్వరూపుడా, సత్యస్వరూపుడా, ఇమ్మానుయేలు ప్రియకర్త, నీకు స్తోత్రాలు. మీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా, ఉదయకాల మీ ఆశీర్వాదాలు, ఉదయకాల మీ దీవెనలు, ఉదయకాల నీ వెలుగు, ఉదయకాల నీ జీవం, ఉదయకాల నీ సమాధానం మాకు అనుగ్రహించండి. దినచర్య నీలో కొనసాగడానికి మీ కృప దయచండి. దినమంతయు మీ కృపాక్షేమంలో ఉంచండి. కృపా అభిషేకం దయచండి. శత్రు బలవంతుడి మీదను మాకు విజయం దయచేసి మమ్మల్ని జీంపచేసి నైనా శరీర సంబంధంగా కాక ఆత్మ సంబంధంగా మేము అభివృద్ధి చెందడానికి ఆత్మాభిషేకం మాకు దయచేయమని, మా ఎడల కృపను కనికరం దయచేయమని యేసుక్రీస్తు ప్రవరిక సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. Amen. Amen. May God bless you.